డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. నేనొచ్చేసా. ఆగు. ఏమైంది? అంటే లైట్ గా పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే టెస్ట్ ఇచ్చేసి వచ్చాను. మరికొద్ది సేపట్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అప్పుడు మీదకెక్కేది కానీ హే ఊరుకో, అయినా మనకెందుకు వస్తుంది? రాదనుకో, ఎందుకని మంచిది. సోషల్ డిస్టెన్స్. ఏ పిరికోడా నువ్వు, నీ భయం. ముద్దులెట్టెత్తున్నావు, మీదకెక్కేస్తున్నావు, పర్లేదంటావా? లోపడేదో మెసేజ్ వచ్చినట్టుంది, చూసొస్తాను. అయ్యో మనకి సిగ్గు పాజిటివ్. ఓయ్ చందు, ఎలా ఉంది? బాగుంది కదూ? చెప్పు, ఏమనిపించింది? మామూలుగా పక్కన తిరిగితే కరోనా వచ్చేస్తుందంట. అలాంటిది మొహంలో మొహం పెట్టేస్తుంది, మూతిలో మూతి పెట్టేస్తుంది. మరి దీని పరిస్థితి అంటే ఇప్పుడు నాకు కూడా రావద్దే అన్నాను. ఎందుకు అన్నావు? సిమ్టమ్స్ ఉన్నాయి అన్నాను. మనకేం రాదు పే అన్నావు. ఎందుకైనా మంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామే అన్నాను. యూ పిరుకోడా అని లెక్కమని వచ్చేసి మూతిలో మూతెట్టేస్తావు. అది ఈ పాటికే నా మూతిలోంచి నీ మూతిలోకి వెళ్ళిపోయి లోపల ఒక మినీ డూప్లెక్స్ కట్టేసి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోతావా? లపక్కమని వెళ్ళిపోయి వాళ్ళకు కూడా ముద్దులు పెడతావా? హోసే, మీ ఇంట్లో చిన్నపిల్లలు, మీ అమ్మ, మీ బాబు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకొస్తే చాలా ప్రమాదం. అదే మనం అనుకో, యూత్ కరోనాని హ్యాండిల్ చేస్తాం, కరీనా కపూర్ని హ్యాండిల్ చేస్తాం. సో ఏంటంటే రోజుకు 2 గుడ్లు, 2 జీడిపప్పులు, 2 బాదం పప్పులు తింటే సెట్టు, అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫట్టు. సో నేను చెప్పేది ఏంటంటే ఓ 14 రోజులు ఇదే ఇంట్లో నువ్వు నేను గల్లేసేసుకుని డబ్బలే డబ్బలు. ఏయ్ దెబ్బలేంటి? కరోనాకి దెబ్బలే. ఓయ్ ఓయ్ ముద్దు. అబ్బిబాయ్ నీకు కరోనా ఉంది. నువ్వు నేను మాట్లాడుకోవాలి కరోనా గురించి. ఇదిగో మొహం ఎలా పెట్టుకున్నా? వచ్చింది ఎయిడ్స్ క్యాన్సర్ కాదు, కరోనా అంతే. ఫస్ట్ మైండ్లోంచి అది తీసేయి. రెడీ అవ్వు, బయటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్, సిటీ స్కానింగ్ చేయించుకొద్దాం. హలో 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 చందు, చెప్పు. సారీ టు హియర్ దిస్ చందు. నీకు పాజిటివ్ వచ్చిందంట కదా. పర్లేదబ్బా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ చందు. నీకేం కాదు, నీకు మేమున్నావు చందు. నిన్ను ఎలాగైనా బతికించుకుంటాం చందు. చందు చందు బతికే ఉన్నాను. చెప్పు. కొంచెం మేము బయటికి రాలేము కదా, కొంచెం మాకు బిలాంగింగ్స్, కొంచెం మాకు టాబ్లెట్స్ అవి తీసుకొస్తావా? చెప్పు చందు, చెప్పు చెప్పు, ఇప్పుడే తీసుకొస్తా చందు, చెప్పు. సరే అయితే నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే చెప్తానే. హలో చెప్పు పవిత్ర. చందు, మెడికల్ షాప్కి వచ్చాను. ఏం కావాలో చెప్పు. గిమికల్ D3, గిమ్కెల్ D3, విటమిన్ C, విటమిన్ C, బి కాంప్లెక్స్, జింకోవేట్, మాస్కులు, శానిటైజర్లు, 10 ప్యాక్ కండోమ్స్. 10 ప్యాక్ కాండమ్స్. కరోనా వచ్చిన కరువు మాత్రం తగ్గదే. అంటే ఎలాగో అక్కడ వరకు వెళ్ళావు కదా, ఉంటే రూమ్ లో పడి ఉంటాయని. చందు
ఆ, అన్వేషిత అని నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకి కోవిడ్ పాజిటివ్ అంట. అయ్యో తనకేమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్, షుగర్, బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ అలాంటివేం లేవు. అయితే ఇంకే 2 గుడ్లు, 2 జీడిపప్పులు, 2 బాదం పప్పులు, స్ట్రీము, హాట్ వాటర్ సెట్, ఇదే ట్రీట్మెంట్. అది కాదు, తను హాస్టల్లో ఉంటుంది, ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేదు కదా, సో తను మన ఫ్లాట్కి వస్తుందంట. అంటే మన ఫ్లాట్లోనా? అది ఎలా చెప్పాలి? ఏమైనా మరో లడ్డు కావాలా? సరే అయితే రమ్మను. పాప ఆడపిల్ల పాప మొక్కతే ఎలా ఉంటది? రమ్మని చెప్పు. ఎలాగో మనం ముగ్గురం కలిసి పని చేసుకుంటాం, కలిసి తిందాం, కలిసి పక్క పక్కనే పడుకుందాం. హలో, ముగ్గురం కాదు, మేమిద్దరం, నువ్వు ఒక్కడివి. అదేలేండి, ఏదో చలేసినప్పుడు భయం వేసినప్పుడు పక్క పక్కన పడుకుంటాం, అందులో తప్పే ఉంది. షీఈస్ డాక్టర్, సైకియాట్రిస్ట్. డాక్టర్ గారిని వచ్చేవాడు అయితే డబ్బలే. ఈ కరోనా ఎప్పుడు పోతుందో, ఈ మాస్కులు ఎప్పుడు పోతాయో అర్థం కావట్లేదు. సరిగ్గా దేన్నైనా చూద్దాం అంటే అవ్వట్లేదు. దీన్ని ఏంటిది ఎలా అనుకున్నాం, అది అలా తీసేసింది. లోపలికి వచ్చింది కదా, గాలి ఉండదు. హాయ్, ఐఎమ్ చందు సార్. Sorry. Please maintain some social distancing. ఈ సోషల్ డిస్టెన్స్ ఏదో నువ్వు ముందు మెయింటైన్ చేస్తుంటే నీ కరోనా వచ్చేది కాదు తెలుసా. ఫిగర్ బాగుంది, ఫేస్ యావరేజ్, ఫిగర్ మాత్రం బాగానే ఉందిలే. నాకు తెలుసు. ఏం తెలుసు? ఫిగర్ బాగుందన్నావు కదా, అది నాకు తెలుసు. ఓయ్, నా మైండ్లో అనుకున్నా నీకు తెలిసిపోతున్నాయి, ఎలా పట్టేస్తున్నావు? I am psychiatrist. I can read your mind. అసలు వీడు ఇంకేమనుకుంటున్నాడో చెప్పవే. Stop it! అచ్చి బాబు, నా కంప్లైంట్స్ కామం కారిపోతున్నట్టుంది. ఇంత వైల్డ్గా ఉన్నావేంట్రా? మీ మొగలందరూ ఇంతే, మీకు ఒక్కరు సరిపోరా? మా ఆడోళ్ళ ప్రేమ మీకు అర్థం కాదురా? మీ ఆడలంత ఇంతేనా? మా మగాళ్ళు ఎప్పుడు నమ్మరా? మా మగాళ్ళు ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారా? సీరియల్ డైలాగులే ఎలా? అమ్మో, కళ్ళు పెట్టుకోవాలి, ఎక్స్ప్రెషన్ కనిపించాలి. పడాలి 6 పడాలి. 1 సెకండ్. ఒరే లూడో నింజా కొడక, నీ అబ్బా మా కార్లేవేంటి బే? అమ్మాయిలు కార్లు వేసేస్తావే, అమ్మాయిలు అలా టచ్ చేస్తే చాలు ఆరేస్తాం. కరువు నా కొడక, కరోనా వచ్చిపోతారు ఎదవ. మా అబ్బాయిలకు కూడా కొంచెం ఫేవర్ చేయరా. నొక్కితే ఆరడిపోవాలి. దాన్ని వేసి హే, ఏమేస్తావు? కాయిన్ వేసేమంటున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. బయటకు వస్తే నాలంటూ వేసేస్తాడు. ఉసి వన్ పెడితే వాడు విన్ అయిపోతాడే. ఓసై, పడాలి కదా. మళ్ళీ ఒక్కసారి రే లుడు బాబాయ్, ఒకటి పడాలి. ఏయ్ కాదు, కూడదని తేడా చేసామనుకో మా గురించి తెలుసుకా. పబ్జీని టిక్టాక్ని బ్యాన్ చేసి పడుతుంటాం. వే ఒకటి వేస్తాడు.
రేపటి నుంచి ముగ్గురు ఒకే గదిలో మీరు ఇక్కడే ఉండండి. ఏమైంది ఏమైంది నిన్నే ఏంటి వాళ్ళతో మాట్లాడతావా? మీరిద్దరు ఇక్కడే ఉండాలి, లేకపోతే బాగోదు. నా పనులని మీరే చేయాలి. నా 1 నా 2 కూడా మీరే చూసుకోవాలి. ఎందుకంటే మీరు లూడి ఓడిపోయారు కాబట్టి. బెట్ అంటే బెట్టే. డబ్బులే. ఎహే ఓకే బాస్, టెన్షన్ ఏం లేదు. ఇదిగో బాస్. నువ్వు వెళ్ళవే. ఎవత్తే వాడి గర్ల్ ఫ్రెండ్? నువ్వా నేనా? ఓ ముద్దులు పెట్టుకుంది. నువ్వా నేనా? లిప్ లాక్ పెట్టిందంట, లిప్ లాక్. అదే ఇప్పుడు 3 ఎపిసోడ్ల వరకు తీసుకొచ్చింది. నువ్వు రావా? ఛీ, నేనెందుకు రావాలి? నేను రాను. మాటిచ్చావు సైకియాట్రిస్ట్. సిగ్లేదా? నువ్వు ఓడిపోయావు. ఓడిపోతే ముగ్గురు కలిపి ఏ పని చేయాలనుకున్నావు కదా. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ అంత చెందుకు ఏమవకూడదు. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ అంత బాగుండాలి, చాలా బాగుండాలి. ఏడీడు చంద చంద తప్పు. ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ వేయకూడదు. తప్పు. అమ్మో హాస్పిటల్లో ఉన్నాడు. తప్పు. ఏమమ్మా వాకింగ్ తీసుకెళ్లరా? అంత బాగానే ఉందా? డాక్టర్ చెప్పారా వాకింగ్ తీసుకెళ్ళమని? వాష్రూమ్కి వెళ్ళాం. కరోనా నీ ఒంట్లో ఉందిరా, కానీ అదృష్టం నీ ఒంటి చుట్టూ వైఫ్ ఎలా ఉంది? డబ్బలే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను.